హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జో వ్లాగ్స్. సో ఇవాళ మనం సున్నుండలు ఎలా చేయాలో రెసిపీ చూద్దాం. సో సున్నుండల కోసం ఫస్ట్ మినపప్పు తీసుకున్నానండి. మినపప్పు వేయించుతున్నాను. ఇవి లైక్ ఒక 2 కప్స్ ఉంటాయి. సో 2 కప్స్ మినపప్పు తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, సేమ్ ఇలాగే మంచిగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో తీసుకున్నాను. సో 2 కప్స్ కదా, ఒకటేసారి మిక్సీ జార్లో వేయడం కష్టం కాబట్టి విత్ షుగర్ చేస్తున్నాను కాబట్టి సో ఫస్ట్ ఒక గిన్నెలోకి తీసుకున్నాను. తర్వాత ఇలా నేను గ్రైండర్లోకి తీసుకున్నాను మినపప్పుని. తర్వాత గ్రైండ్ చేశాను. సో కొంచెం కోర్స్గా ఉండేలాగా చూసుకోవాలి. బాగా మెత్తగా ఉండొద్దు, అలానే బాగా ఇలా కోర్స్గా కూడా ఉండొద్దు. సో కొంచెం లైట్ కోర్స్గా ఉండేలాగా చూసుకోవాలి. అంటే తినేటప్పుడు మనకు అలా కొంచెం క్రంచీగా అనిపించేలాగా. సో అలా చేసుకున్న తర్వాత చెక్ చేసుకోవాలి. సో అలా కోర్స్గా ఉండేలా చూసుకోవాలి. తర్వాత మనము షుగర్ యాడ్ చేసుకోవాలి. సో నేనైతే 2 కప్స్ ఆఫ్ మినపప్పుకి లైక్ 1.5 కప్ దాకా షుగర్ తీసుకుంటున్నాను. సో షుగర్ వచ్చేసి మీరు ఒకసారి మిక్సీ చేసిన తర్వాత లైక్ గ్రైండ్ చేసిన తర్వాత టేస్ట్ బట్టి కూడా మీరు తీసుకోవచ్చు. షుగర్ కంటెంట్ అనేది ఎంత కావాలి అనేది, తక్కువ అనుకుంటే తక్కువ తీసుకోండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి. సో తర్వాత మిక్సీ చేసిన తర్వాత గ్రైండ్ చేసిన తర్వాత సో ఇలా గిన్నెలో తీసుకోండి. తీసుకున్న తర్వాత కావాల్సినంత నెయ్యి తీసుకొని దాంట్లో పోసుకుంటూ కలుపుకోవాలి. యాక్చువల్గా నేను వీడియో మిస్ అయ్యాను ఇక్కడ. సో అలా ఆయిల్ కలుపుకుంటూ చేసి ఇలా ముద్దలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. సో లాస్ట్కి ఇవ్వండి నేను చేసిన సున్నుండలు. సో విచ్ ఈస్ హోమ్ మేడ్, సో విచ్ ఈస్ హెల్తీ ఆల్సో. సో ఇవ్వండి నా సున్నుండలు. నేను ఇలా చేస్తాను సున్నుండలు. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఒక టిప్ చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు 2-3 స్పూన్స్ ఆఫ్ బియ్యం కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకి సున్నుండ తినేటప్పుడు పంటికి అంటుకోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి.